తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆ, రిజల్ట్ ఎన్నికలు అయిన తర్వాత లగడపాటి గారి సర్వే ఆయన చెప్పిన దాని ప్రకారం మహాకూటమి ఘన విజయం సాధించబోతుంది అని చెప్పారు. సర్వత్రా ఒక ఉత్కంఠతను ఆయన ఎలక్షన్స్ అయిన తర్వాత తెలంగాణలో రేకెత్తించారు. ఎందుకంటే గతంలో ఆయన చేసిన మరి ఎన్నికలకి సర్వేలకి చాలా క్రెడిబిలిటీ ఉండడం వల్ల లగడపాటి గారి సర్వే నిజం కాబోతుందేమో అని చెప్పి రిజల్ట్ వచ్చే వరకు ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలో ఒక విధమైన ఒక ఉత్కంఠ నెలకొనింది. సో టీఆర్ఎస్ వస్తుందని చెప్పి ప్రజాభిప్రాయంలో రిఫ్లెక్ట్ అయినప్పటికీ ఆయన మాత్రం పూర్తి భిన్నంగా చెప్పారు. కట్ చేస్తే మరి ఇప్పుడు ఏపీ ఎన్నికలకు సంబంధించి ఆయన మీడియాకి ఓపెన్గా చెప్పిన సందర్భం లేదు, కానీ మరి సోషల్ మీడియాలో ఇది లగడపాటి గారి సర్వే అంటూ కొన్ని స్టోరీలు వస్తూ ఉన్నాయి. దాని ప్రకారం ఏపీలో ఈసారి ప్రభుత్వం ఫామ్ చేయబోయేది టీడీపీదే అన్నట్టుగా చెప్తా ఉన్నారు. తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి లగడపాటి లేటెస్ట్ సర్వే అంటూ దాని ప్రకారం టీడీపీ 85 స్థానాల్లో పోటీ లేకుండా గెలుస్తుందని, అలాగే వైసీపీ 45 స్థానాల్లో మాత్రమే పోటీ లేకుండా గెలుస్తుందని, మిగిలిన 85 ప్లస్ 45 130 పోతే అవుట్ ఆఫ్ 175కి రిమైనింగ్ 45 సీట్స్లో టఫ్ ఫైట్ ఉందని, అందులో కూడా ఆల్మోస్ట్ 20 to 25 సీట్స్ టీడీపీకే వస్తాయని చెప్పి మిగిలిన రిమైనింగ్ 10 సీట్స్ వైఎస్సీపీకి రావచ్చు. అంటే మొత్తం మీద 90 ప్లస్ 120 సీట్స్ వరకు తెలుగుదేశం పార్టీకే వస్తాయి. ప్రజలు పసుపు కుంకుమ, అలాగే పెన్షన్లు, మరి లాస్ట్లో పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకే అనుకూలించాయి. కాబట్టి మరి ఘన విజయం ఖాయం అని లగడపాటి సర్వే అనే పేరు మీద ఒకటి ఇది చేస్తూ ఉంది. మరి నిజంగా అది జరుగుతుందా ఏంటనేది మరి చూద్దాం. ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్లో కానీ మిగిలిన ఎక్కువగా నేషనల్ మరి ఇక్కడ మన ప్రాంతీయ సర్వేల్లో కానీ వైసీపీకే ఎక్కువ అవకాశం ఉందనేది మనకు వినిపిస్తున్న మాట. మరి చూద్దాం ఏం జరగబోతుందో.